ప్రైజ్ టు గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వర్షిప్ అండ్ బైబిల్ స్టడీ లైవ్ ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. మరి మీకు అందరికీ మనం తెలియజేస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాంను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా దేవ, అద్భుతకరుడ యేసయ్యకి కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గత దినమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. మరి ప్రభువా, మరి నీ ఉద్దేశాన్ని మాకు తెలియజేస్తూ, మరి ప్రభువా నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తూ, మరి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు నీ కొందనాలు. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ని మీరు దీవిస్తున్నందుకు నీ కొందనాలు. మీరే అధ్యక్షులుగా మొదటి నుంచి ఆఖరి దాకా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి పాటలు పాడుకొని మొదటగా దేవుని మహిమపరుస్తారు. మొదటగా నా కుమార్తె, నచ్చిన కుమార్తె వచ్చి పాట పాడతారు. అందరము ఏకీపిద్దాం. అందరికీ వందనాలు. కనుగొంటిని నేను పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా,
వచ్చి పాట పాడుతుండగా అందరము ఏకీభవిద్దాం. ప్రియా యేసు దేవుని స్తుతిగాను పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం హృదయమార వసించునా, హృదయాంతరంగమున ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం హృదయమార వసించునా, హృదయాంతరంగమున నీరాక ప్రభావమున నారోగ హృదయమును, నీరాక ప్రభావమున నారోగ హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం హృదయమార వసించునా, హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాకు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాకు, ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపున, ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపున ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం హృదయమార వసించునా, హృదయాంతరంగమున. దేవుని స్తోత్రం. తర్వాత నా కుమారుడైన ఇజ్రాయెల్ వచ్చి పాట పాడుతుండగా అందరం ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. ఆరాధన ఆరాధన యేసు ప్రభునకే స్తుతి అర్పణ, ఆరాధన ఆరాధన క్రీస్తేసునకే హృదయ అర్పణ, ఆరాధింతును నిన్నే యేసు, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే యేసు, ఆరాధింతును. పరిశుద్ధ దైవమా ప్రక్షాళన చేయుమా, సర్వోన్నత దైవమా జీవాత్మతో నింపుమా, పరిశుద్ధ దైవమా ప్రక్షాళన చేయుమా, సర్వోన్నత దైవమా జీవాత్మతో నింపుమా, రక్షణ భాగ్యమిచ్చి
క్రీస్తు సింహాసనాసీనుడా, స్తుతియు ఘనత నీకే కలుగును. ఆరాధన ఆరాధన యేసు ప్రభునకే స్తుతి అర్పణ. ఆరాధన ఆరాధన క్రీస్తేసునకే హృదయ అర్పణ. తేజస్వరూపా నీ మహిమతో నింపుమా, ప్రేమ స్వరూపా నీ ప్రేమతో నింపుమా. పవిత్రుడా తేజస్వరూపా నీ మహిమతో నింపుమా, ప్రేమ స్వరూపా నీ ప్రేమతో నింపుమా. పవిత్రుడని క్రియలు గొప్పవి, సర్వాధికారి నీవే ప్రభు, యుగాలకు రాజువైతివి, శక్తి బలము నీకే కలుగును. ఆరాధన ఆరాధన యేసు ప్రభునకే స్తుతి అర్పణ. ఆరాధన ఆరాధన క్రీస్తేసునకే హృదయ అర్పణ. ఆరాధింతును నిన్నే యేసు, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే యేసు, ఆరాధింతును. అందరికీ దేవుని స్తోత్రం. ఆఖరిగా నా పెద్ద కుమార్తెన కీర్తన వచ్చి పాట పాడుతుండగా అందరం ఎక్కి అందరికీ వందనాలు. నిన్ను నేను విలువనే పాటలు నేర్పిస్తున్నాను. నిన్ను నేను విలువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా, నీ దయలోనే నన్ను దొరికించయ్యా, నీ రుగ్గులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితాన్నే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా.
స్తోత్రం. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా దేవ, అద్భుతకరుడే వందనాలు. మరి గత దినమంతా మమ్మల్ని కాపాడి మరలా ఈ దినాన్ని మాకు అనుగ్రహించి వచ్చే భాగ్యాన్ని మరి ప్రభువా మాకు కలిగించావు. నీకు వందనాలు. నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు. మరి ప్రభువా, నీవు మా స్థుతులపై ఆశీనులై మీరు మహిమ పొందుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఎంతగా స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. గొప్ప తండ్రి నీకు వందనాలు. మరి మా ఎడలను చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని నీ ఆత్మచేత నడిపిస్తూ నీవే మా ద్వారా మహిమ పొందుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసిన గొప్ప దేవుడవనైనా మరి మీరే మాతో వాక్యం ద్వారా మాట్లాడండి. మరి ప్రతిదినము మరి ప్రభువా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని సంధిస్తున్నందుకు మీకే మహిమ తెలియజేస్తున్నాం, మీకే ఘనత తెలియజేస్తున్నాం తండ్రి. మరి మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినగల మనస్సు దయచేయండి, గ్రహించగల మనస్సు దయచేయండి, గైకొనే మనస్సు కూడా మాకు దయచేయండి. వినకుండా, గ్రహించకుండా, గైకొనకుండా చేసే వాటిని మీరు దూరపరుస్తూ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరే మా ద్వారా మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి నిన్న దినము మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణాన్ని గురించి మనము నేర్చుకున్నాము, అధ్యయనం చేసుకున్నాం. మరి నిర్గమకాండము 38వ అధ్యాయము మరి 9వ వచనం నుండి మనము 20 వచనాల దాకా నిన్న అధ్యయనం చేసుకున్నాం. నిజంగా ఆవరణము మరి మనం చూస్తే దక్షిణ దిక్కున, మరి ఉత్తర దిక్కున, పడమటి దిక్కున, తూర్పు దిక్కున మరి ఎన్ని స్తంభాలు ఉండాలి, వాటికి ఎన్ని మరి దిమ్మలు ఉండాలి, ఎన్ని మరి మేకులు ఉండాలి, ఎన్ని మరి ఆ పెండే బద్దలు ఉండాలి, ఇవన్నీ మరి తెరలు కూడా మరి తెరలు వచ్చేసి మరి ఆ తెరలు 100 మూరల పొడుగు గల పెండిన సున్నానాలతో చేయబడిన తెర కూడా మరి ఆ దక్షిణ దిక్కున ఉంటుంది, ఉత్తర దిక్కున కూడా ఉంటుంది 100 మూరలు. పడమర దిక్కున వచ్చేసి 50 మూరలు ఉంటుంది. తూర్పు దిక్కున వచ్చేసి కూడా 50 మూరలు ఉంటుంది. కానీ ద్వారానికి మాత్రము మరి తూర్పు దిక్కున మనం గమనించాల్సింది ఏంటంటే 3 దిమ్మెలు, మరి 3 స్తంభాలు, 3 దిమ్మెలు, మరి 15 మూరలు ఉంటుంది. మరి అదే రీతిగా అంటే ఒక పక్క 15 మూరలు, రెండవ పక్క 15 మూరలు, మధ్యలో మరి మిగతాది మనం గమనిస్తే ద్వారానికి 15. మరి ద్వారానికి ఎన్ని మూరలు ఉంటుందంటే మనం గమనిస్తే ఆవరణ ద్వారానికి మరి సన్నాలతో చేయబడినది 20 మూరలు ఉంటుంది. అంటే మరి ఆ సన్ననారతో అంటే నీలధూమ్ర రక్తవర్ణం గల పెనిన సన్ననారతో చేయబడిన ద్వారపు తెర వచ్చేసి 20 మూరలు ఉంటుంది. మొత్తము 50 మూరలు. అంటే అక్కడ 15, ఇక్కడ 15 మధ్యలో ద్వారానికి మాత్రము మరి సపరేట్గా ద్వారం మాత్రమే నీలధూమ్ర రక్తవర్ణములతో పెనిన సన్ననారతో ఉంటుంది. అదే రీతిగా మొత్తము మరి ఆ దక్షిణ దిక్కెత్తనేమి, ఉత్తర దిక్కెత్తనేమి, పడమర దిక్కెత్తనేమి, తూర్పు దిక్కులో కూడా 15 మూరలు, 15 మూరలు. ఈ తెరలు అనేటివి పెనిన సన్ననారతో అంటే మరి తెల్లని కలర్లో ఉంటాయి ఆ తెరలు. కాబట్టి మనము నిన్న దినము ఆ తెరలు మరి ఆ తెర మరి దేవుని యొక్క మరి నీతిని, పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఆ పరిశుద్ధతను మరి మనుషులు మరి చూసినప్పుడు అంటే దేవుని వైపు చూసినప్పుడు, దేవుని నీతిని, ఆ దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు మనుషుడు తనను తాను పరిశుభ్రత చేసుకున్నప్పుడు మరి పాపిగా కనపడతాడు. కాబట్టి పాపి దేవుని మరి పరిశుద్ధతను అందుకోలేని స్థితి అర్థమైపోతుంది. కాబట్టి ఏ విధంగా మరి మనుషుడు ఆ పరిశుద్ధతను
ఆ నీతిని పొందుకోగలడు అనేది, అంటే మన పాపాలు దేవుని నీతిని, అంటే దేవుని ప్రసన్నతను మరి ఆ ప్రవేశించకుండా, అంటే ఒక వాల్ మాదిరిగా, ఇది ఒక ఫెన్సింగ్ కదా, మరి తెర అనేది ఒక ప్రాకారంగా అడ్డుగా ఉంది. మరి దీన్ని దాటుకొని, అంటే ఆయన పరిశుద్ధుడే, మరి ఆయన ప్రసన్నతలోనికి చేరాలంటే మనకు ఒకటి ఎంట్రన్స్, అది ద్వారము ఉంటుంది, గేట్. ఆ గేట్లో పడి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ స్తంభాలు మనం బాగా గమనించాలి. ఆవరణపు స్తంభాలు ఏ విధంగా ఉంటాయంటే తుమ్మకర్రతో చేయబడి ఉంటాయి. మరి అదే రీతిగా వెండితో, మరి ఆ దిమ్మెలు వచ్చేసి ఇత్తడితో, ప్రతి దిమ్మె ఇత్తడితో చేయబడి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దిమ్మె ఇత్తడి దేనికి? ఇప్పుడు తుమ్మకర్ర అనేది మరి ప్రభువైన మనము గమనిస్తే, మనము మానవత్వం కలిగిన మనము మరి ఏం చేయాలంటే, అదే రీతిగా మరి మానవత్వాన్ని తెలియజేసేది ప్రభువైన యేసుక్రీస్తు కూడా. మరి ఆయన ఈ లోకంలో 100% మానవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకము చేసుకోవాలి. నిజంగా మానవుడిగా ఉన్న మనము మరి ఒక ఫెన్స్ లాగా, అంటే ఇత్తడి దిమ్మె దేన్ని తెలియజేస్తుందంటే, ఇత్తడి మరి మనం గమనిస్తే పాపానికి తీర్పుని చూపిస్తూ ఉంది. అంటే దేవుని కోపము మరి ఆ పాపానికి వ్యతిరేకంగా చూపెట్టబడుతుంది. జడ్జిమెంట్, తీర్పు తీర్చబడతా. నిజంగా ఆ తీర్పు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మానవుడిగా వచ్చి మరి మనము ఆ పాపము నుండి విడుదల పొందడానికి ఆయన్నే మన పక్షంగా, ఆయన్నే తీర్పు పొందినట్టుగా ఆ ఇత్తడి అనేది తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు కదా, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు కానీ అనేకులకు ప్రతిగా, అంటే మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని తెలియజేశాడు. అంటే తన ప్రాణము ఇవ్వడానికి, అంటే దేవుని యొక్క కోపం అనేది తన మీద చూపబడినప్పుడు అనేకులకు ప్రతిగా ఆయన శిక్ష అనుభవించి మరి మన పాపాన్ని తన మీద వేసుకొని ఆ పాపానికి శిక్ష ఆయన పొందాడు. తన నీతి మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇత్తడి అనేది దేవుని యొక్క తీర్పు. ఆ తీర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద శిక్ష దేవుడు, అందుకే అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అందరి నిమిత్తము, మరి అందరి యొక్క పాపాల నిమిత్తము ఆయన శిక్ష భరించవలసిన అవసరమే ఉన్నది. కాబట్టి మరి ఆయన బలైనాడు, ఆయన తీర్పు పొందాడు, ఆ తీర్పు పొందినాడు అని తెలియజేసేది. మరి వెండి, మరి ఆ దిమ్మెకు మనం గమనిస్తే వెండి, మరి అదే రీతిగా వంకులు కూడా వెండివే ఉంటున్నాయి. ఆ వెండి దేనికి సాదృశ్యము అని మనం గమనిస్తే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు విల ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడు స్వరక్తం ఇచ్చి తాను సంపాదించిన సంఘమని. అదే రీతిగా మనం గమనిస్తే రోమపత్రికలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని ఫస్ట్, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని రోమపత్రికలో రాయబడింది. కాబట్టి మరి మనము దేవుని చేత కొనబడిన వారం. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. కొని రాజులైన యాజక సమూహముగాను, దేవుని ప్రజగాను, దేవుని పరిశుద్ధ జనముగాను, ఆయన సొత్తుగాను మనల్ని చేశాడు. కాబట్టి ఈ వెండి అనేది మరి ఆ విమోచనకు కావలసిన మరి విలని ఇచ్చేది.
ఆ విల ఏంటంటే రక్తం. అందుకే మీరు అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డారు అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఆయన్నే మరి మన కొరకు తన విలువైన మరి అనే ఆ రక్తం అంటే దేహానికి ప్రాణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన రక్తము ద్వారానే మనకు విడుదల, విమోచన. ఆయన రక్తం ద్వారానే మనకు క్షమాపణ. ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ మనకు. కాబట్టి ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధపరుస్తుంది, కాబట్టి పవిత్రపరుస్తుంది. కాబట్టి మరి ఆ వెండి మరి ఆ విధంగా తెలియజేస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా తెర మరి సన్ననార తెర మరి. కాబట్టి మనం గమనించాలి, మరి ఆవరణం అనేది దేవుణ్ణి తెలియజేస్తుందని మనము అర్థం తెలియజేసుకోవాలి. ఆయన పనిని, ఆయన స్థితిని తెలియజేసేది. కాబట్టి మరి ఆయన ఎటువంటి వాడు తెలియజేసేది అవన్నీ ఆయన అనుగ్రహించున్నాడు. అందుకే ఆయన అనుగ్రహించున్నాడు అని తెలుసుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించాలంటే మనకి ఒకటే ఒక అవకాశం. నిజంగా ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ఎక్కిపోలేరు, మరి ఎవరు కూడా. ఎందుకంటే మరి ఒక ద్వారం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై వెలుపటికి వెళ్ళుచు, మరి లోపలికి పోవచ్చు, వెలుపటికి వచ్చుచు మేత మేచును అని యేసుక్రీస్తే తెలియజేశాడు. అదే రీతిగా ఇంకో వచనాన్ని మనం గమనిస్తే యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తన యొద్దకు రాలేడు అని. ఆ ద్వారము మరి 4 రకాలతో మరి ఆ తెర అనేది సిద్ధపాటు చేయబడి ఉంటుంది. ఒక్కొక్క తెర మరి ఆ తెర యొక్క కలర్స్ మనము చూస్తే, రంగులలో గమనిస్తే మరి నీలము వచ్చేసి ప్రభు అయిన మరి యేసు క్రీస్తు, మరి ఆయన మరి బ్లూ కలర్ వచ్చేసి ఆయన మరి ఆ దైవత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆయన దేవుడు అని తెలియజేసేది. తర్వాత ఊదారంగు ఏం తెలియజేస్తుందంటే ఆయన మరి మనం చూస్తే ఊదారంగు ఆయన మరి రాజరికానికి చూస్తుంది, ఆయన రాజు. మరి అదే రీతిగా మనం గమనిస్తే మరి రెడ్ కలర్ మరి మనం గమనిస్తే నీల ధూమ్ర రక్తం అంటే రక్తము వచ్చేసి మరి ఆ దేవుడు యొక్క మరి హ్యుమానిటీని చూపిస్తుంది. అంటే ఆయన మానవుడిగా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి, పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని తెలియజేస్తూ ఉంది. మరి కాబట్టి ఇక్కడ మనము మరి చూస్తే ఆయన మరి తెల్లని మరి కలర్ వచ్చేసి ఆయన ఈ లోకంలో పవిత్రుడిగా, నిష్కలంకంగా, మనిషి కుమారుడిగా ఈ లోకంలో పుట్టినా కూడా ఆయన మరి ఏ పాపము చేయలేని వాడిగా ఉన్నాడని తెలియజేసేది. 4 సువార్తలు మరి అక్కడ మనకు కనపడతాయి. మత్తయి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు అని చూపిస్తుంది. మార్కు సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచారకుడు అని చూపిస్తుంది. లూకా సువార్త మనిషి కుమారుడు మరి చూపిస్తుంది. ఆయన మనిషి కుమారుడుగా మరి అందుకే వాక్యం నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చునని. కాబట్టి అదే రీతిగా మనం గమనిస్తే మరి ఆ యోహాను సువార్త వచ్చేసి ఆయన దేవుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య వసించని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి మరి ఆ 4 అంటే అందుకే ఈ సువార్తను విని మరి ఆయనను వెంబడించాలి. ఆయన మార్గము, సత్యము,
అందుకే ఆయన ద్వారానే ఆయన గురించి ఆయన తెలియజేసిన మాటలను వినే మనం ఆ ద్వారంలో ప్రవేశించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా మరి ఆవరణము మనకి ఒకటే ఒక అవకాశం ఓపు. ఆవరణంలో ఏంటంటే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం గుండానే లోపల మనము ప్రవేశించగలము. లోపల ప్రవేశిస్తేనే మనకు బలిపీఠం ఎదురవుతుంది అని మనము జ్ఞాపకం. తర్వాత గంగాలము, తర్వాత మనము పరిశుద్ధ స్థలము. నిజంగా ఇక్కడ మనం గమనిస్తే బాగా గమనించండి. నేను ఒకేసారిగా మీతో తెలియజేస్తాను. ఈ దినము ఈ 38వ అధ్యాయంలో ఉన్న సత్యాలను మీకు తెలియజేస్తాను. మరి వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం. ఇక్కడ నిజంగా ఇది తూర్పు దిక్కు, ద్వారం ఉండేది తూర్పు దిక్కు. మరి గమనించండి, ఇక్కడ మరి 10 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ 3 స్తంభాలు, మరి 4 ఇక్కడ 3 ఇక్కడ 3 మిగిలిన 4 స్తంభాలకి మాత్రమే ఈ నీల ధూమ్ర రక్తవర్ణము గల పినిన సన్ననారతో చేయబడిన మరి తెర ఉంటుంది. మిగతా వాటన్నిటికీ చుట్టూగా సన్ననారతో చేయబడిన తెర ఉంటుంది. ఇది 15 మూరలు సన్ననార, ఇది వైట్ అంటే తెలుపు కలర్లో మరి తెర చేయబడి ఉంటుంది. ఇక్కడ 15 మూరలు తెర చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ 15, 30, ఇక్కడ 20 అంటే 50 మూరలు అని మనకు అర్థమైంది. 10 మూరలు అని వాక్య ప్రకారంగా. ఇదైతే 100 మూరలు ఉంటుంది పొడవు. ఇదంతా పొడవుగా ఇక్కడ 20 స్తంభాలు ఉంటాయి. 20 స్తంభాలు చూడండి. ఇది వెండిది. మరి ఇక్కడ మరి ఈ కింద మాత్రము చూస్తే చూడండి, గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది. బయట ఆవరణములో ఉన్న స్తంభం ఈ విధంగా ఉంటుంది. ఈ స్తంభానికి చూడండి, ఇది మరి కింద వచ్చేసి దిమ్మె వచ్చేసి ఇత్తడితో చేయబడినది, పైన వచ్చేసి వెండితో చేయబడినది. ఇది మరి వంకు దేనికంటే తాడు కట్టి యువతల ఒకటి అంటే బయటికి తాడు మేకు దిగుతారు, అవతల లోపల ఒకటి మేకు మరి తాడు కట్టి అక్కడ కూడా మేకుతో ఉంచుతారు. ఇది తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర మరి ఎటువంటిదంటే ఇది చెడిపోదు. ఇది మరి అటువంటి కర్ర ఇది. అందుకే మరి నాశనం కాదు త్వరగా. అందుకే ఈ కర్రని ఎక్కువ ఉపయోగిస్తారు, చెడిపోకుండా ఉండే కర్ర. తుమ్మకర్ర అనేది చాలా బలమైన కర్ర. కాబట్టి ఈ కర్ర ఈ విధంగా మరి స్తంభం అనేది మరి ఆవరణపు స్తంభం అనేది ఉంటుంది అనేది మనం ఆవరణపు స్తంభానికి ఏమేమి ఉంటావు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తుమ్మకర్ర, పైన వచ్చేసి మరి వెండి, ఇది వెండి పెండబద్దే, అదే వంకులు వెండివే. ఇక్కడ ఇత్తడిది దిమ్మె ఏంది ఇత్తడిది. ఇక్కడ ఇవి మనము జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత చూస్తే చూడండి, ఇది కూడా అదే మీకు చూపించడానికి. చూడండి, వంకు ఇట్లుంది. అదే రీతి ఇక్కడ కూడా వంకులు అంటే ఇలా మేకులు, వంకు ఎట్లుందో అట్లనే మేకు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా కట్టేస్తారనమాట, ఇట్లా యువతల తాడుతో కట్టేసి ఉండేటట్లుగా. ఇది తెర ఈ విధంగా ఉంటుంది. మరి ఇది వెండిది. కాబట్టి బయట ఉపయోగించేంత ఇత్తడి ప్లస్ మరి పైన వెండి, మరి ఇది వచ్చేసి తుమ్మకర్ర అని జ్ఞాపకం చేసుకోవాలా. ఇది తెర, పినిన సన్ననారతో చేయబడిన తెర. మరి గమనిస్తే ఇక్కడ చూడండి, మరి ఇది బయట మరి గేట్ ద్వారం అన్నాను కదా, ద్వారము దగ్గర ఉన్న కట్టెలు. మరి ఇది ఈ స్తంభాలు ఏ విధంగా తయారు చేయబడతావో మనం ఇందాక చూసుకున్నాం. అంటే బయట ద్వారం దగ్గర ఉండే
మరి స్తంభం వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి దిమ్మె కలిగి వెండి పెద్ద కలిగి ఉంటుంది. అదే రీతిగా పరిశుద్ధ స్థలంలో ఉన్న స్తంభం ఏ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తే ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న స్తంభం ఏ విధంగా ఉంటుందంటే మరి అంటే ఈడ కూడా ఒక తెర ఉంటుంది. ఇది ఈ కలర్లో ఉంది కదా, ఇది తెరని చూపిస్తూ ఉంది. ఈ తెర మరి ఇది కూడా నీల ధూమ్ర రక్తవర్ణములతో పెనిన సన్ననాలతో చేయబడిన తెర. కాబట్టి ఇది పరిశుద్ధ స్థలంలో ఉండే స్తంభం, అంటే ముందర ఉండే స్తంభం. ఎన్ని స్తంభాలు ఉంటాయి ఇక్కడ అంటే 5 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. ఇక్కడ ఈ స్తంభం అంటే ఒకటే ఉదాహరణకి మీకు చూపించడానికి దీనికి కూడా దిమ్మె ఏంటంటే ఇత్తడి ఉంటుంది, కానీ ఈ తుమ్మకర్ర కనపడదు. ఈ తుమ్మకర్రకి బంగారు పొదిగింటారు. ఏంది పొదిగింటారు? బంగారు పొదిగింటారు. మరి ఇక్కడ చూస్తే పైన మరి ఏంటంటే వెండిది ఉంటుంది. వెండి అంటే బాగా గమనిస్తే మనకి కాబట్టి వెండిది ఉంటుంది. అదే రీతిగా మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న స్తంభము 4 ఉంటాయి స్తంభాలు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏంది దిమ్మె అంటే ఈడ వెండి దిమ్మె ఉంటుంది. ఇది మొత్తము మరి తుమ్మకర్రకి ఏం పొదిగింపబడి ఉంటుందంటే బంగారు పొదిగింపబడి ఉంటుంది. ఇక్కడ పైన కూడా వెండితో చేయబడి ఉంటుంది, వెండి. కాబట్టి మరి అంటే ఇవి ఎందుకు తేడా మీకు అవసరం అన్నమాట. ఇవి మనకి ఈ విధంగా తెలియాలి అని. చూడండి, మనం గమనిస్తే ఇది మరి ఈ స్తంభం అంటే మరి ఇది అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న మొట్టమొదటిది అన్నమాట. అందుకే వాక్యంలో ఏమనుందంటే 2 కొరింథీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం కూడా ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. అంటే మానవుడుగా ఉన్న మనల్ని బంగారుతో దైవత్వంతో చేత మనల్ని నింపాడు. ఈ ఇత్తడితోనే, ఎందుకంటే ఇది ఆవరణంలో బయటికి ఉంటాయి స్తంభాలు కాబట్టి ఇక ఇది జడ్జిమెంట్ని చూపిస్తుంది. జడ్జిమెంట్ అయిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి. తీర్పు జరిగిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. తీర్పు లేకుండా మాత్రం వెళ్ళలేము. అందుకే ఇత్తడిని ఉపయోగించారు. కాబట్టి మరి పైది వచ్చేసి మరి వెండిదే. కాబట్టి ఇక్కడ ఈ మేకులన్నీ ఇత్తడివే. ఇది పరిశుద్ధ స్థలంలో మరి ఇది ఉండే స్తంభము. మనం ఇంకా 3 రకాలుగా ఇప్పుడు మీకు చూపిస్తాను, జ్ఞాపకం చేసుకోండి. 3 రకాలుగా మరి ఇవే ఇక్కడ మనం గమనిస్తే మరి పరిశుద్ధ స్థలానికి అటు వస్తే ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఎంత బంగారు మరి అయింది, ఎంత వెండి అయింది, ఎంత మరి ఇత్తడైంది అనే విషయాలు మనం కింద. అందుకే మరి ఒకసారి నేను చదువుతాను మరి వాక్యంలో మరి ఫస్ట్ 21 నుంచి 23 దాకా మరి తెలియజేస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అందుకే మందిర పదార్థములు మొత్తం అనగా సాక్ష్యపు మందిర పదార్థములు మొత్తం ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీయుల చేత మోసే మాట చొప్పున లెక్క పెట్టించినాడు. అంటే ఎంత మందిరం యొక్క పదార్థాలు, ఆ మందిరం యొక్క ఏమేమి తెచ్చినారు, బంగారు వెండి అన్ని లెక్క పెట్టించినాడు. ఎవరు? ఈతామారు అనే వ్యక్తి. ఎవరు? అహరోను కుమారుడు. అంత లెక్క పెట్టినాడు. ఆ లెక్క పెట్టిన దానిని మనము 24వ వచనం నుండి మనం చూస్తాము. ఇంకా యూదా గోత్రికుడైన ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసాలేలు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినంతయు చేసినాడు. ఇంకా దాని గోత్రికుడును అహిషమాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించేవాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతో సన్ననారతో బుట్ట పని చేయవాడునై ఉండెను.
అంటే వీళ్ళిద్దరూ కలిసి పని చేసినట్టుగా ఆ పదార్థాలను ఉపయోగించి పని చేసినట్టుగా మరి రాయబడింది. ఆ పదార్థాలు మరి మందిర పరిశుద్ధ స్థలం కొరకు ఎంత పోగైనాయి లెక్క పెట్టినారని వాక్యంలో మనం విన్నాం. ఎంత లెక్క అనేది రాయబడింది. పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతటిలో పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తూలము చొప్పున 116 మణుగులు 116 మణుగుల బంగారము, ఇంకా 530 తూలములు అంటే 116 మణుగులు ప్లస్ 530 తూలముల బంగారం అంట. ఇంతట్టు మరి పరిశుద్ధ స్థలానికి కావలసిన బంగారం ఇంతైంది లెక్క పెడితే. మరి 116 మణుగులు ప్లస్ 500 తూలాలు, మరి ఇంత బంగారు అక్కడ పోగు చేయబడింది. ఆ బంగారుతో మనం ఇక్కడ చూసినాం. మరి గమనిస్తే ఎక్కువగా ఎక్కడ వాడబడినాయంటే మరి బంగారము పరిశుద్ధ స్థలంలో మరి స్తంభాలకి పడినాయి. స్తంభానికి బంగారు రేకు పొదిగించినారు. అదే రీతిగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న స్తంభాలకు కూడా బంగారు పొదిగించినారు. ఇంకా మనం గమనిస్తే మరి పలకలు ఆ అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మరి పలకలు చేసినారు. 20 పలకలు ఇటు సైడు దక్షిణం వైపు, మరి అదే రీతిగా ఉత్తరం వైపు 25 పలకలు, మరి అదే రీతిగా పడమటి వైపు 8 పలకలు మనం చూశాం. మరి అట్లు ఆ పలకలకు మరి తుమ్మకర్రతో చేయబడినాయి. మరి అదంతా బంగారుతో పొదిగింపబడిందని మనము మరి నేర్చుకున్నాం. అంటే మొత్తం బంగారు ఉపయోగించబడింది. అందుకే ఇక్కడ ఆ బంగారు దేనికి ఉపయోగించినారో కూడా మనకు చాలా స్పష్టంగా రాయబడింది. ఇంకా సమాజంలో చేరిన వారి వెండి, ఇప్పుడు బంగారు ఎంతైందంటే 116 మణుగులు ప్లస్ మరి 530 తూలముల బంగారము వాళ్ళు లెక్క పెట్టి ఆ పనికి ఉపయోగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా తర్వాత వెండి, సమాజంలో చేరిన వారి వెండి ఆ పరిశుద్ధ స్థలపు తూలము చొప్పున 400 మణుగుల 1575 తూలములు. చూడండి, 400 మణుగులు ప్లస్ 1575 తూలముల వెండిని వాళ్ళు లెక్క పెట్టారు. ఇంత ఉందని అంటే తూలం అంత వెండి వాళ్ళు పరిశుద్ధ స్థలానికి మరి వాళ్ళు పోగు చేస్తున్నారు. అంటే ఇది వెండి పన్ను చెల్లించినారు. మనం 30వ అధ్యాయంలో చూసుకున్నాం. 20 ఏళ్ళు మొదలుకొని పైబడిన వారందరూ మగవారందరూ ఆ తూలము చొప్పున తూలము ఇవ్వాలా అని అట్లా మరి ఈ పన్ను 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరూ ఎంతమంది అంటే 6,03,570 మంది ఒక్కొక్కటికి అరతూలం చొప్పున ఇచ్చినారు. ఎంతమంది? 6,03,550 మంది. అంటే ఇంతమంది ఏం చేసినారంటే వాళ్ళ తలాకొకటి అంటాం కదా, అంటే వాళ్ళు ఒక్కొక్కరు అరతులం చొప్పున ఇస్తే ఎంత వెండి అయిందనేది మనము చూసుకున్నాం. 400 వెండి మరి మణుగులు ప్లస్ మరి 1575 తూలముల వెండి పోగైంది వాళ్ళందరి చేత. మరి ఆ తూలము చొప్పున తీసుకున్నప్పుడు అంత పోగైంది. ఆ వెన్నంతా మరి దేనికి ఉపయోగించారో కూడా దీంట్లో రాయబడింది. పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ స్థలానికి దిమ్మె, ఇక్కడ అంటే అతి పరిశుద్ధ స్థలముకు అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఈ తెర కూడా నీల ధూమ్ర రక్త వర్ణములతో చేయబడిన తెర. కానీ ఇక్కడ కేరూబులతో ఎంబ్రాయిడరీ కేరూబులు ఉంటాయి. ఈ తెరలో కేరూబులు ఉంటాయి. దీనికి ఉండవు.
మామూలుగా 4 కలర్స్తో మరి ఇక్కడ తెర ఏర్పాటు చేసినారు. కానీ ఇక్కడ మాత్రము కేరుబులు కలిగి నీలధూమ్ర రక్తవర్ణములతో చేయబడిన తెర అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇది సిల్వర్ అంటే అతి పరిశుద్ధ స్థలంలో, అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు 4 స్తంభాలు ఉంటాయి. దిమ్మెలు వచ్చేసి మరి ఇత్తడి దిమ్మెలు ఇక్కడ చేయబడినాయి. ఇత్తడి దిమ్మెలు ఇంకా ఏమి చేయబడినాయి, వెండి దిమ్మెలు, వెండి దిమ్మెలు, ఇవి వెండి దిమ్మెలు. ఇంకా అడ్డతెరకు దిమ్మెలు, పరిశుద్ధ స్థలానికి దిమ్మెలు, అడ్డతెరకు దిమ్మెలు. అనగా ఒక్క దిమ్మెకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మెలు పోయబడెను. అంటే పరిశుద్ధ స్థలములో దిమ్మెలు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, బాగా గమనించండి. అంటే ఒక పిక్చర్ చూపిస్తాను, బాగా గమనించండి. చూపిస్తాను. చూడండి, చూడండి ఇవి దిమ్మెలు. ఇక్కడ చూడండి, అంటే పరిశుద్ధ స్థలంలో ఇవి ఉన్నాయి కదా పలకలు, అట్లా 100 దిమ్మెలు, అంటే ఇక్కడ 100 దిమ్మెలు చేయబడినాయని రాయబడింది. ఇక్కడ లోపల 4 దిమ్మెలు వస్తాయి. ఏంది, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో 4 స్తంభాలకి 4 దిమ్మలు వస్తాయి. అదే రీతిగా మనం గమనిస్తే ఇక్కడ బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఇప్పుడు ఈ దిమ్మెలు చూసినారు కదా, అంటే దిమ్మెలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి పలకలు ఉన్నాయి కదా, ఈ పలకలకు అన్నిటి కింద దిమ్మలు వేయబడినాయి. ఇక్కడ 20 ఉంటాయి, ఇక్కడ 20 ఉంటాయి. అంటే ఈ 20కి డబల్ వేయబడినాయి. డబల్ ఒక్క పలకకి 2 దిమ్మలు వేయబడినాయి. ఏంటివి, వెండివి. అంటే 20 × 40, 20 × 40. ఇక్కడ మరి 40 40 80 ఇక్కడ ఏంటివి, ఈ పరిశుద్ధ స్థలం ఎన్ని 4 దిమ్మెలు, ఎన్ని 80 84. మరి వెనక పక్కన పడమటి దిక్కున కూడా 8 పలకలు, 8 × 16, 100 సరిపోయినాయి కదా, 100 సరిపోయినాయి. అర్థమైందే. వెనక పక్కన అంటే అతి పడమటి దిక్కున 8 పలకలు, 8 పలకలకి మరి ఒక్క పలకకి, ఈ ఒక్క పలకకి 2 దిమ్మలు చేయబడినాయి. అట్లా 100 దిమ్మెలు వెండితో చేయబడినాయి. ఇవన్నీ పరిశుద్ధ స్థలంలో, అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న స్తంభాలకు, అంటే ఈ పలకలకు ప్లస్ మరి మనం ఇందాక చూసినాం ఈ దిమ్మెలకు మాత్రమే వెండి. ఇవి ఇక్కడ బయట పరిశుద్ధ స్థలంలో ఉన్న దానికి మాత్రము ఈ ఇత్తడి దిమ్మెలు, ఇవి వెండి దిమ్మెలు. ఇక్కడ 4 దానికి వెనక పక్కలో కూడా మరి మొత్తము 100 దిమ్మెలు. నిజంగా దేవుని మాటల ప్రకారంగా ప్రతిదీ మరి రాయబడి అట్లా 1575 తులముల వెండితో అతడు మరి స్తంభములకు ఏం చేసినాడు, వంకులు చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దెల చేత కట్టెను. మరో వంకులు కూడా చేయబడినాయి. నిజంగా మరి ఇక్కడ మరి 1000 అంటే ఇంత వెండితో స్తంభాలకు కూడా వంకులు కూడా చేయబడినాయి. అదే రీతిగా మరి బోదెలు అంటే పైన కూడా ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి ఈ విధంగా అంటే
మరి ఈ విధంగా మరి వెండిని ఉపయోగించినట్టుగా మనము చూస్తాం. తర్వాత ఇత్తడిని మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగులు. ఎంత అంటే ఇత్తడి 280 మణుగుల ఇత్తడి, 2400 తూలములు ఇత్తడి. అంటే 280 మణుగులు ఇత్తడి, మళ్ళా ప్లస్ మరి 400 తూలములు, 2400 తూలములు ఇత్తడి. అంతా మరి ఇత్తడి ఎక్కడెక్కడ ఉపయోగించినారు, దేనికి ఉపయోగించినారు అనేది కూడా మనం చూస్తాం. అతడు మరి దానితో ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు దిమ్మెలు, అంటే ఇది ప్రత్యక్ష గుడారమునకు ఇక్కడ ఈ దిమ్మెలు 5 దిమ్మలకి ఇత్తడివే వాడినేది. ఇత్తడి దిమ్మెలు ఇవి ఇత్తడి దిమ్మెలు. ఈ దిమ్మెలు ఆ ద్వారమునకు దిమ్మెలను, ఇత్తడి వేదిక. ఇత్తడి వేదిక అంటే మనకి ఎక్కడ కనబడుతుంది వేదిక అంటే బలిపీఠము కనబడుతుంది. బలిపీఠము అదో ఇక్కడ ఇది బలిపీఠం, ఇత్తడి వేదిక, ఇత్తడి జల్లెడ అంటే ఇది బలిపీఠం. ఒకటి చూడండి, ఇదంతా బలిపీఠము వచ్చేసి ఇత్తడితో చేయబడి ఉంటుంది. ఇది దీంట్లో జల్లెడ ఉంటుంది. మీకు చూపిస్తా. అది కనబడుతుంది. లోపల జల్లెడ కూడా ఇత్తడిదే. ఇత్తడి జల్లెడ, దాని ఉపకరణాలు కూడా ఇత్తడివే. ఉపకరణాలు ఇందాక చూస్తున్నాయి, గంగాళం ఇత్తడిదే. ఇవన్నీ ఉపకరణాలు కూడా ఇత్తడివే, అన్నీ ఇత్తడివే. అంటే ఇత్తడితో ఏమేమి చేసినారు, చుట్టూనున్న ఆవరణానికి దిమ్మెలు. మనం ఇందాక చూసినాం, చుట్టూ ఉన్న ఆవరణానికి దిమ్మెలు. చూడండి, ఇవన్నీ ఇత్తడి పాత్రలే, ఇత్తడివే. మరి చుట్టూనున్న ఆవరణానికి కూడా ఇది చుట్టూ ఉన్న ఆవరణానికి అన్నిటి ఇత్తడి దిమ్మెలే. కింద ఉపయోగించినది వీటన్నిటికీ ఇత్తడి దిమ్మెలే మొత్తం చుట్టూ. అంటే మరి అవంతా వాళ్ళు ఖర్చు అంటే లెక్క పెట్టి కరెక్ట్గా వాళ్ళు చేసినారు పనిని అని మరి చాలా స్పష్టంగా రావడం. అంటే ఆవరణం యొక్క దిమ్మెలను, ఆవరణ ద్వారమునకు దిమ్మెలను, ఆవరణానికి ద్వారానికి కూడా ఇత్తడి దిమ్మలే. ఇంకా అన్నిటినీ చుట్టూ ఉన్న ఆవరణపు మేకులన్నిటినీ కూడా ఇత్తడితో. ఇక్కడ అంటే తాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మేకు ఇత్తడిది. అటు సైడ్ కూడా 2 దిక్కుల ఒక్కొక్క స్తంభానికి మరి 2 వంకులు ఉంటాయి వెండివి. కానీ ఇత్తడివి మాత్రము మేకులు మరి ఆ తాడు చేత దానికి బిగించి ఇత్తడి ఆ విధంగా సపోర్టు చేయబడి ఉంటుంది. ఆ విధంగా ఇత్తడి మేకులు, ఇత్తడి పాత్రలు మనం చూస్తాము. కానీ పరిశుద్ధ స్థలంలో మరి అదే రీతిగా మనం బల్లకి ఉపయోగించినది బంగారే. ఏంటిది బల్ల, దాని పాత్రలు బంగారే. దీప వృక్షము మనం చూస్తే అది బంగారే. ధూపవేదిక బంగారే. ధూపవేదిక మీద ఉన్న వాటిని కూడా బంగారే. అదే రీతిగా మనం చూస్తే మరి మందస్థం అతి పరిశుద్ధ స్థలంలో బంగారే, అంటే తుమ్మకర్రకి బంగారని పొదిగించారు. ఇంకా కేరుబులైతే మొత్తం బంగారే. ఒక బంగారుతోనే చేయబడి ఉంటాయి కేరుబులు, ఆ కర్ణాపీఠం అంతా. కాబట్టి ఇంత బంగారుని, ఇంత వెండిని, ఇంత యొక్క ఇత్తడిని వాళ్ళు అంతా మరి ఈ పరిశుద్ధ స్థలానికి వాడినట్టుగా లెక్క పెట్టి ఎంతైందో వాడినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుడు మరి ఈ దినము ఈ విధంగా మనము నేర్చుకున్నాము. మరి ఈ మాటలు మరి దేవుడు మరి ఈ విధంగా చూడండి, వాళ్ళు దేవునికి ఇచ్చిన కానుక మనస్ఫూర్తిగా వాళ్ళు ఏదైతే దేవుడు తెలియజేసినాడో ఇచ్చిన కానుక అంతటిని లెక్క పెట్టి, ఆ లెక్క పెట్టిన వాటితో ఏ విధంగా వాళ్ళు మందిరాన్ని నిర్మించారో, మరి పరిశుద్ధ స్థలానికి అంతా ఎక్కువ ఏది ఉపయోగించినారు,
మరి తుమ్మకర్ర, బంగారు, అదే రీతిగా వెండి ఉపయోగించారు. ఆవరణంలో ఉన్న మరి ఆవరణానికి ఎక్కువగా తుమ్మకర్ర, ఇత్తడి, వెండిని ఉపయోగించారు. మరి బయట ఉన్న ఆవరణానికి ఎక్కువగా ఇత్తడిని, మరి ఇత్తడి బలిపీఠాన్ని, ఇత్తడి గంగాళాన్ని మరి చేస్తారు, ఇత్తడి దిమ్మెల్ని మరి అంటే ఎక్కువగా ఆవరణానికి ఇత్తడి వాడినారు. పరిశుద్ధ స్థలానికి మాత్రము మనం చూస్తే పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. బల్ల, తుమ్మకర్ర, మరి వాడింది ఏంటి అంటే బంగారం. మరి బల్ల మీద ఉన్న వస్తువులన్నీ కూడా బంగారుతో చేయబడినాయి. దీపవృక్షం అయితే ఇంకా ఓన్లీ బంగారుతోనే చేయబడి ఉంటుంది. ధూపవేదిక తుమ్మకర్ర, బంగారు. తుమ్మకర్ర అస్సలు కనపడకుండా బంగారుతో పొదిగించారు. దాని మీద ఉన్న మరి అంటే ధూపం వేయడానికి ఉపయోగించే పాత్రలు అవన్నీ కూడా బంగారుతో చేయబడి ఉంటాయి. నిజంగా మరి ఆ విధంగా బంగారు ఉపయోగింపబడేది. అదే రీతిగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం కూడా తుమ్మకర్ర, బంగారే, బంగారుతో మరి చేయబడి ఉంటుంది ఆ మందసం. అదే రీతిగా మరి బంగారుతో చేయబడిన మన్నాగల పాత్ర బంగారుతో చేయబడి ఉంటుంది. అదే రీతిగా మరి మనం చూస్తే కర్ర, అవి పలకలు ఉంటాయి. మరి మందసానికి పైన కర్ణాపీఠం కూడా కేరువులు బంగారుతోనే చేయబడి ఉంటాయి. ఓన్లీ బంగారే. కాబట్టి ఇంత బంగారము చేత మళ్ళా చుట్టూ ఆ పరిశుద్ధ నిలువు పలకలు ఇక్కడ 20, ఇక్కడ 20, ఎనికల 8 ముందర, మరి ముందర 5 స్తంభాలకి, మధ్యలో 4 స్తంభాలకి, వీటన్నిటికీ బంగారు ఎక్కువగా ఉపయోగించారు. వెండి వచ్చేసి అతి పరిశుద్ధ స్థలానికి, మరి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న స్తంభాలకు వెండిని వాడినారు. దిమ్మెలు అదే రీతిగా మరి చుట్టూ ఉన్న 20 పలకలకు వెండి దిమ్మలే వాడినారు. 100 దిమ్మెలకు వంకులు వెండివి కూడా మరి చేయబడినాయి. ఎందుకు ఆ వంకులు అంటే మరి ఈ విధంగా చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆ వంకులు నిలబెట్టడానికి మరి ఏ విధంగా అయితే ఆ తెరలను మరి ఆ స్తంభాలు నిలబడడానికి మేకులతో చేయబడిన వాటిని అన్నమాట. అవి సపోర్ట్ కొరకు మరి వంకులు మరి మేకులు చేయబడినాయి. కాబట్టి ఈ విధంగా నిజంగా ఎంత బంగారం, ఎంత వెండి వాళ్ళంతా ఇచ్చిన వాటితో లెక్క పెట్టి వాళ్ళ మందిరాన్ని నిర్మించినట్టుగా మనము ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. మరి రేపు దినం కూడా మనము ఇంకా నేర్చుకోబోతున్నాం. మరి విన్న వాక్యం వ్యర్థ కాకుండా ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, దేవా, అద్భుతకరుడ యేసయ్య, మరి అవునైనా ఇశ్రాయేల్ ప్రజలు నీ మందిరం కోసము వాళ్ళు ఎంతో హెచ్చించి మరి ప్రభువా 100 మనవులు బంగారు, 100 కొలది, 1000 కొలది తులముల బంగారాలు మేము విన్నామైనా మరి వెండి అయితేనేమి, ఇత్తడి అయితేనేమి వాళ్ళు ఒక్కొక్కరు మరి మరి మనోపూర్వకంగా ప్రేరేపింపబడి ఇచ్చినప్పుడు వాటితో మరి ఏ విధంగా ఏవేవి చేశారో మేము ఇప్పుడు చూసుకున్నాం. మరి ప్రభువా అవి ఏం తెలియజేస్తే కూడా మేము నేర్చుకున్నాం. అట్టి కృపను మాకు అనుగ్రహించాలని పొందనాలు. విన్నవాక్యం వ్యర్థాకుండా మమ్మల్ని మాలో ఫలింపజేసి మహిమ పొందుకోండి. మరి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరు అవసరాలను తీర్చండి. మీరే మా ద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మరలా రేపు ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.